హైదరాబాద్ ప్రధాన వార్త చూసుకుంటే హైదరాబాద్ భీమా భవన్ ఎదుట కూడా సిపిఎస్ కార్మికులు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఏదైతే మాకు సిపిఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేశారు. ఏదైతే ప్రభుత్వం అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారికి డిఏలు అంటూ కూడా అనేకమైన హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా ఒక డిఏ కూడా పడకపోవడం, ఆ 2 డిఏలు ప్రకటించారు కానీ వీటిపైన ఎలాంటి కార్యాచరణ కూడా లేదంటూ కూడా వాళ్ళు తీవ్రంగా మండిపడ్డారు. ఏదైతే ఈరోజు భీమా భవన్ ఎదుట ఉదయం సమయంలో విధులు బహిష్కరించి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని తగిన త్వరితగతిన సమస్య పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా కొన్ని జిల్లాలకు మాత్రం వాతావరణ అధికారులు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరియు సంగారెడ్డి జిల్లాలో కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అటు ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో విపరీతమైన చలి పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలియజేశారు. మరి అటు ఖమ్మం, మహిబాద్, ములుగు ఈ జిల్లాలో కూడా భారీ చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని కూడా అధికారులు తెలియజేశారు. సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్లో మాత్రం కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి. అటు హైదరాబాద్ శివారు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ తెలియజేశారు.